ముఖ్యంగా వడ్ల కొనుగోలు అనేది అంతకుముందు ప్రభుత్వంలో 10 ఏళ్ల పాలనలో 2 నెలలు 2.5 నెలలు నడిచేది. రైతులు మళ్ళా పంట వ్యవసాయం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కళ్ళాలల్లా మగ్గిపోయేది వాళ్ళ కుటుంబాలతో పాటు. మరి అట్లాంటి పరిస్థితి ఉంటే ఈరోజు వడ్ల కొనుగోలు పోయిన పంట మీరు చూడండి 15 రోజులలో కొన్నాము, కొని 3వ రోజే వాళ్ళకి డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలలో పడ్డాయి. అట్లా ఆ విధంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి, మా అగ్రికల్చర్ మన సివిల్ సప్లై కమిషనర్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, యంత్రాంగం అంతా కూడా మార్కెటింగ్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కానీ అంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది కలగొద్దనే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. అది కూడా రికార్డు పంట పండింది ఈ సంవత్సరం. పోయిన పంట ఖరీఫ్ సీజన్లో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్డు పండినాయి. ఈసారి 1,23,00,000 1,27,00,000 పంట ఈరోజు దిగుబడి ఉంటుందని అనుకుంటున్నాం. ఈ వేసంగిలో మొత్తం 2,80,00,000 దేశంలో ఎక్కడ వండనట్టుగా ఇక్కడ పంట పండుతుంటే ఇవన్నిటిని కూడా కొనుగోలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు పక్షపాతిగా రైతులకు మేలు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంతేగాక సన్న బియ్యం కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే సన్న బియ్యం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టే కార్యక్రమం మొదలైంది. అక్కడితో ఆగకుండా ఈరోజు మరి పేదలు మధ్యతరగతికి దొడ్డు బియ్యం అంతకుముందు ఇస్తుంటే ఆ దొడ్డు బియ్యం తినక అవి అమ్ముకొని రీసైకిల్ చేసి మళ్ళా వచ్చిన 10 రూపాయలకు ఇంకా 40 రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొనే పరిస్థితి ఉండేది. మరి కొందరైతే అట్లే బాధతోటి అదే బియ్యం తినేది. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెడుతుంటే అవన్నీ వ్యర్థమయ్యే పరిస్థితి ఉంటే ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి దీని మీద ఆ 10,000 కోట్లకి ఇంకో 2-3 వేల కోట్లు జమ చేసి నేరుగా మనమే సన్న బియ్యం ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియలో ఈరోజు తెలంగాణలో దాదాపు 85-87% నేరుగా సన్న బియ్యం ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడ చేయనట్టు ఇక్కడ జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయం. ప్రజలందరూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. మేము కూడా సన్న అన్నం కానీ సన్న బియ్యం అన్నం ఆడ మండలాలలో తింటున్నాం. మరి ఈరోజు గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమం అన్ని సంక్షేమ కార్యక్రమంలో ఈ సన్న బియ్యం కార్యక్రమం చాలా గొప్పగా పోయింది. దీనికి తోడు రేషన్ కార్డులు అంతకుముందు మెంబర్లను యాడ్ చేయకపోయేది, ఆ కొత్త మెంబర్లను కూడా ఈరోజు యాడ్ చేసుకుంటున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఆ కార్డులు వచ్చే లోపలనే మరి వాళ్ళ ఒక్కసారి నెంబర్ అలాట్ అయితే ఆ నెంబర్ ప్రకారం వాళ్ళకి సన్న బియ్యం అదనంగా ఇచ్చే కార్యక్రమం కూడా అవుతుంది. ఇవన్నీ మంచిగా గొప్పగా జరుగుతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇంటి ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. 24 లోపల లిస్టులు ఫైనలైజ్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి ముగ్గు పోసి కొత్త ఇందిరమ్మ ఇండ్లు కూడా మొదలవుతాయి. ఈ విధంగా రేషన్ కార్డులు అంతా గొప్పగా జరుగుతుంది. ఎనివే చాలా సంతోషం. థ్యాంక్ యూ.